హాయ్ ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తలకోనకి దాదాపు ఒక 65 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మీరు ఎలా వెళ్ళాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇప్పుడు మనం చూడబోతున్నాము లోపల కళ్యాణి డ్యామ్లోకి వెళ్ళబోతున్నాం. మనం ఇక్కడ చాలా పెద్ద డ్యామ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అన్నది ఉంటుంది. కళ్యాణ్ డ్యామ్ కన్నా ముందు ఆ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ ఉంటుంది. సో ఇదే ఆ కళ్యాణి డ్యామ్. చూడండి, మీరు వీకెండ్స్ అప్పుడు ఇక్కడికి కూడా రావచ్చు. వచ్చి కాసేపు ఫ్యామిలీతో గడిపేసి వెళ్ళవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి క్లైమేట్, మంచి సీనరీ ఉంటుంది ఇక్కడ. చూడండి, నీళ్ళు, అలాగే ఈ చెట్లు, ఈ ప్రకృతి చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఉండి వెళ్ళవచ్చు. డ్యామ్ అనేది చాలా పురాతనమైంది, చాలా బాగుంటుంది ఇక్కడ. తిరుపతి నుంచి తలకోనకు వెళ్ళడానికి మనకు బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ద్వారా మనము బాక్రాపేట వరకు వెళ్ళవచ్చు. బాక్రాపేటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ఏదైనా ఆటో కానీ ఏదైనా వెహికల్స్ కానీ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేదా మీరు 2 వీలర్లో వెళ్ళొచ్చు, లేదా తిరుపతి నుంచి వెహికల్ డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాని ద్వారా మీరు ఆ మార్గం ద్వారా మీరు తలకోనకు వెళ్ళొచ్చు అనమాట. అది మీరు ఎలా వెళ్ళాలనుకునేది మీరు డిసైడ్ చేసుకోండి.
సో ఇది వస్తున్నది, దీన్ని బాక్రాపేట అంటారు. తిరుపతి నుంచి మనం బాక్రాపేటకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి తలకోనకి 24 కిలోమీటర్స్ ఉంటుంది. మనము ఈ ఆర్చ్ నుంచి రైట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అంటే ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక ఊరు వస్తుంది, దాని పేరు ఎర్రవారిపాళ్యం. ఆ ఎర్రవారిపాళ్యం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ వస్తుంది చూడండి, ఇదే ఆ ఊరు. ఇక్కడ మళ్ళీ మనము రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా తలకోనకు వెళ్ళడం జరుగుతుంది. ఎర్రవారిపాళ్యం నుంచి తలకోనకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. ఈ చెక్ పోస్ట్లో మనము 2 వీలర్లో వెళ్ళినా 4 వీలర్లో వెళ్ళినా మనం చెక్ పోస్ట్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లోపల ఎంట్రీ అవ్వడానికి. ఆ లోపల ఎంట్రీ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. లోపల చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లు, అసలు జర్నీ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట. మనం అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం తలకోనకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, భోజనశాల, విశ్రాంతి గది, తరువులపై నడక, పడవ ప్రయాణం, జంతు ప్రదర్శనశాల, సో ఇవన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. తలకోనకు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా చాలా సినిమాల్లో చూసుంటారు. ఇక్కడ ఫేమస్ మూవీస్ ఏ ఫిలిం బై అరవింద్ అనేసి, అలాగే చిరంజీవి గారి మృగరాజు కానివ్వండి, అలాగే ఎన్టీఆర్ గారి యమదొంగ కానివ్వండి, అలాగే బాలయ్య బాబు సినిమాలు, బొబిల్ సింగ్ అటువంటివి, ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాస్, పెద్ద పెద్ద మూవీస్ అన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ తలకోన అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్లు కానీ ఇవి కానీ. ఇంకొకటి ఏమంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. మన చేతులు ఏమైనా ఉన్నా కూడా అవి లాక్కొని వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్లు, ఈ గాలి, ఇక్కడ ఉండేటువంటి ఈ నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే మీ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చిన్నగా ప్లే ఏరియా అన్నది కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు టూరిజం వాళ్ళకి సంబంధించినటువంటి ఈ హట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి మనకు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ అక్కడ నైట్ స్టే చేయాలనుకున్నట్లయితే అక్కడ స్టే చేయొచ్చు మనము. ఇక్కడ ఈ హట్స్కు సంబంధించినటువంటి చూడండి, ఇక్కడ మనము ఈ మామండూర్ జంగిల్లో ఇక్కడ హట్స్, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ నేను మీకు పెట్టున్నాను, చూసుకోండి. మీరు ఒకవేళ అక్కడ స్టే చేయాలనుకున్నట్లయితే దీన్ని చూసి ఈ డీటెయిల్స్ ద్వారా కనుక్కొని మీరు అక్కడ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు అన్నమాట. సో ఇక మనము అక్కడ చూసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనము ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాము తలకోనలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ వాటర్ అన్నది చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ, అందుకనేసి ఎక్కువ నీళ్లు వెళ్ళడం లేదు. సో ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఒక కోతి వెళ్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవి ఏమిటంటే ఇక్కడ మీకు వీళ్ళు ఎంట్రీ అన్నది మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు 4 లోపల, ఈవినింగ్ 4 లోపల రీచ్ అయ్యేటట్టుగా చూడండి. 4 తర్వాత వెళ్ళినట్లయితే మీరు లోపలికి మిమ్మల్ని అనుమతించరు వాళ్ళు, అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ ఉంది చూడండి ఎంట్రీ ఫీజ్ డీటెయిల్స్. ఆ ఎంట్రీ మనం ఎన్ని గంటల లోపల వెళ్ళాలన్న డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఈ బోర్డులో. సో మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు 4 లోపల వెళ్ళిపోండి. అలాగే మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే
మీరు ఎటువంటి ఆల్కహాల్స్ లాంటివి ఏమి తీసుకోకుండా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, చెకింగ్ చేస్తూ ఉంటారు. 2 వీలర్లో తర్వాత అలా వెళ్ళినప్పుడు మీకు వెహికల్కి సంబంధించిన లైసెన్సులు కానివ్వండి, ఆర్సీలు కానివ్వండి, అటువంటివన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అక్కడ నిలిపి చెక్ చేసినట్లయితే వాటిని మీరు చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఏమైనా కూడా పంపించేస్తారు. లేనట్లయితే మిమ్మల్ని ఊరికే వాళ్ళు ఇబ్బంది పెడతారు. తర్వాత మీరు అనవసరంగా మీరు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకనేసి నేను ఈ జాగ్రత్తలు మీకు ముందే చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించినట్టయితే మీ జర్నీ అన్నది చాలా హ్యాపీగా వెళ్ళి చేసుకొని రావచ్చు. సో అది మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. సో మనం ఇప్పుడు వచ్చేసామండి దగ్గరికి. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ అన్నది మనకు ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇది కింద నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఇక్కడ వరకే మనకు వెహికల్స్ అనేటివి ఎంట్రీ అవుతాయి. ఇక్కడ మనం వెహికల్స్ తీసుకెళ్ళినవి కింద వదిలేసి ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. నడిచి వెళ్ళటానికి మనకి ఇక్కడ స్టెప్స్ అన్నటివి ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ అనేటివి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో కొంతమంది పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. చూడండి, మీకు ఇక్కడ కోతులు అన్నటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఉంటాయి. అవి మీరు ఏమన్నా తినుబండారాలు తీసుకెళ్ళినట్టయితే అవి మీ చేతిలో నుంచి లాక్కుంటాయి, చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి నడిచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనకు ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ నడక దారి. కాకపోతే మనకు ఏమంతగా అనిపించేది ఎక్కువ దూరం ఉండి డిస్టెన్స్ ఉంది అన్నట్టుగా. ఎందుకంటే అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం, ఆ చెట్లు కానివ్వండి, ఆ వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్స్ కానివ్వండి, ఆ వాటర్ ఫాల్స్ కానీ అవి చూస్తూ మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకేం పెద్దగా స్టెయిన్ అనేది అనిపించదు. సో మనం అలా ఒక ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ కలిసి వెళ్ళినట్టయితే అలా జాలీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూద్దాము.
వచ్చేసామండి మనం ఇప్పుడు తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే తలకోన వాటర్ ఫాల్స్. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాటర్ తక్కువగా వస్తూ ఉంది. మనకు వర్షాలు రెగ్యులర్గా బాగా పడినప్పుడు ఇక్కడ ఈ వాటర్ అన్నది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం తక్కువగా వస్తూ ఉన్నట్టుంది. అయినా కూడా ఇక్కడ మనకు చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది చాలా హైట్ నుంచి మనకు ఈ వాటర్ అన్నది కొండల్లో నుంచి వచ్చి కిందకి దూకుతూ ఉంటుంది. ఈ వాటరు ఇక్కడ ఈ చెట్ల మధ్యలో ఈ వాటర్ అన్నది చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు రెగ్యులర్గా టూరిస్టులు. సో మనలో కూడా చాలామంది వెళ్ళుంటారు, చూసుంటారు. తలకోన అన్నది మనకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారన్నా చూసుంటారు. ఎందుకంటే అంత ఫేమస్ ప్లేస్ ఇది. సో మీరు ఇంతవరకు చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూసి రండి. మీ ఫ్యామిలీతో పాటు బాగుంటుంది. సో ఇది తలకోన వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వాటరు ఇక్కడ తక్కువగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లు కోతులు మీరు ఎక్కడికి పోయినా మీతో పాటు వస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ అవి అక్కడే ఉంటాయి, మనమే వాటి దగ్గరికి వెళ్తాము. ఇవి మనల్ని చూసి భయపడవు, మనమే వాటిని చూసి భయపడాలి. ఎందుకంటే వాటికి టూరిస్టులు అనేటివి రెగ్యులర్గా చూసి అలవాటు అయిపోయి ఉంటాయి వాటికి. మనం అక్కడ ఏదన్నా ఒక వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టయితే ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాయి.
చూశారు కదా ఫ్రెండ్స్, తలకోనకు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నేను తిరుపతికి మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ తిరుపతి వచ్చేసాను. సో శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్నాము ఇప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అప్పుడు వరకు గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.